హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ స్క్రాప్ బాయ్. సో తమ్నేల్ చూసే ఉంటావు, 2000లో అరుణాచలం ట్రిప్. సో నేను చెప్పినట్టు వీడియో ఫాలో అయిపోయావు అనుకో, తెలుగు స్టేట్స్లో అటు ఆంధ్ర అయినా ఇటు తెలంగాణ సరే ఈజీగా 2000 ట్రిప్ అంతా కంప్లీట్ చేసేయచ్చు. సో లాగొద్దు, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా మనం తెలుగు స్టేట్స్ నుంచి కాట్పేట జంక్షన్ రీచ్ అవ్వాలి మామ. కాట్పేట జంక్షన్కి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి డైరెక్ట్ అరుణాచలం కన్నా. నేనైతే కాట్పేట రీచ్ అయినప్పటికీ ఎర్లీ మార్నింగ్ 5:30 అయింది. సో స్టేషన్లో అలా ఫ్రెష్ అప్ అయిపోయి స్టేషన్ బయటకు వచ్చేసాను. ఫ్రెష్ అప్ అంటే ఏదో అనుకోగలమావా, జస్ట్ అలా బ్రష్ చేసి ఫేస్ వాష్ చేశాను. అండ్ బయటకు వస్తే ఇదే మనకి కాట్పేట జంక్షన్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ నుంచి ఇలా నువ్వు బయటకు వచ్చావు అనుకో, ఇలా కనబడుతుంది మామ. దానికి లెఫ్ట్ సైడ్ పోతే నీకు ఒక రూట్ కనబడుతుంది. ఇక మామ ఈ రూట్ అని చూసావా, ఆ పైకి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, నీకు అక్కడ నుంచి డైరెక్ట్ బస్సులు దొరుకుతాయి. ముందుగా మనం అయితే వేలూరు బస్ స్టాండ్ రీచ్ అయిపోవాలి మామ. ఇగో ఈ రూట్ అంతా అలా పైకి ఒక 10 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే నీకు బస్సు దొరుకుద్ది. మనమైతే ఒక బస్సు ఎక్కాం, ఆ 10 రూపీస్ ఛార్జ్ చేసి డైరెక్ట్ వేలూరు బస్ స్టాండ్లో డ్రాప్ చేసేస్తాడు. ఇదే మా వేలూరు బస్ స్టాండ్. ఇక్కడ నుంచి ఎవ్రీ 30 మినిట్స్కి డైరెక్ట్ బస్సు ఉంటుంది అరుణాచలానికి. సో 105 రూపీస్. ఇది మనం ఎక్కిన బస్సు. మా చాలా ఫాస్ట్ తీసుకొస్తాడు. సో ఇది అరుణాచలం బస్ స్టాండ్. టెంపుల్ ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అన్నారు. సో ఇక్కడ మన టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ మన బడ్జెట్లో సినారీ అంతా చూసి బయలుదేరుతాం. ఇది మా బస్ స్టాండ్ బయటకు వచ్చేస్తే మనకి ఇలా కనబడుతుంది. బస్ స్టాండ్ నుంచి అలా లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా ఒక 500 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే సరిపోద్ది మా. లేదు నేను అనలేను అంటావా, సరదాగా ఒక ఆటో మాట్లాడుకో, ఆ 30 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. మా ముందే చెప్తున్నా, కొత్త వాళ్ళు కనబడితే ఎక్కువ అమౌంట్ అడుగుతారు, మీకు జస్ట్ 30 రూపీస్ ఇవ్వండి. చూసారా, ఇగో వీళ్ళంతా ఆల్రెడీ గిరిప్యాషన్ చేసిన వాళ్ళు మామ. అక్కడ నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళి మనకి ఇలా ఒక స్తూపం కనబడుతుంది. ఆ స్తూపంలో రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోతే డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోతాం. సో ఆటోకి ముందే చెప్తున్నాం మామ, 30 రూపీస్ కంటే ఎక్కువ అవ్వకండి. వాళ్ళు 200-300 అడుగుతారు, కానీ చూసుకోండి. నేను మార్నింగ్ 7:30 ఆ టైంకి రీచ్ అయ్యాను మామ. అప్పటికి చాలామంది గిరిప్యాషన్ చేసి అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. మనకి ఎదురుగుండా కనబడుతుంది చూసారా, అదే మెయిన్ గోపురం అనమాట. మనం అక్కడ రీచ్ అయిపోతే అక్కడ నుంచి డైరెక్ట్గా రూమ్స్ అక్కడ చెప్తాను వినండి. మీకు అరుణాచలం స్టే కోసం చెప్తున్నా. అరుణాచలం మీరు ఎక్కడికి వెళ్ళిన రూమ్స్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. వాళ్ళు 800-900 చెప్తారు, అదిగా 11 hours చేస్తారు. సో నా సజెషన్ ఏంటంటే, మీకు రూమ్స్ బదులు సత్రాలు ఉంటాయి కొన్ని ఇక్కడ, లాకర్స్ ఇచ్చి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అది చెప్తాను, ప్రిఫర్ చేయండి. జస్ట్ డేకి 100 రూపీస్ తీసుకుంటారు, చాలా బాగున్నాయి. ఇగో ఇది మెయిన్ రోడ్డు. నార్మల్గా ఇది రాజగోపురం. చూడండి, రాజగోపురం ఉంది కదా, రాజగోపురానికి ఆపోజిట్లో సందు ఉంటుంది. ఎక్సైడ్ చూడండి, రాజగోపురం ఆపోజిట్లో సందు. ఇలాగా ఈ రాజగోపురం సందులోకి మనం అలా ఒక 300 మీటర్స్ వెళ్ళిపోతే అక్కడ రూమ్స్, అదే సత్రం అవైలబుల్గా ఉంటుంది. ఇంకోసారి చూపిస్తున్నా, రాజగోపురం ఆపోజిట్లో సందు. అలా ఒక 300 మీటర్స్ లోపలికి వెళ్ళిపోతే మనకి సత్రం అవైలబుల్గా ఉంటుంది. చూపిస్తానండి. ఇదిగో మా ఇందాక చూపించేది ఆ రాజగోపురం. ఆ రాజగోపురం నుంచి ఆ స్ట్రీట్లో డైరెక్ట్గా అలాగ ఒక 300 మీటర్స్ మనం నడుచుకుంటూ వచ్చాం అనుకో మామ, నీకు ఇలాగ రోడ్డుకి రైట్ సైడ్లో సేవా మాధవ్ అని కనిపిస్తుంది. చూసావా, మీకు కనబడకపోతే అక్కడ లోకల్ హెల్ప్ చేస్తారు, కానీ చూసుకోండి, కొంతమంది చీటింగ్ చేస్తారు. పదే చెప్తున్నా, మీకు కనిపించకపోతే 10 సార్లు అటు ఇటు తిరిగి వచ్చి ఎత్తుక్కోండి, ప్రాబ్లం లేదు. లోకల్స్ అడిగితే ఇంటికి వచ్చి అబద్ధాలు చెప్పేస్తారు. సో ఇదే చూడండి, సేవా మాధవ్ అని ఉంటుంది, చూపిస్తుండండి. సేవా మఠం. ఇక్కడికి వస్తే మన లోకల్స్ అవైలబుల్గా ఉంటాయి మన బడ్జెట్లోనే. సో డబ్బులు అసలు వెయిట్ చేయకండి. మనం 100 రూపీస్ పే చేయగానే వాళ్ళు మనకి రిసిప్ట్ ఇస్తారు. ఈ రిసిప్ట్ 24 hours వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ లోపల లాకర్స్ ఇలా ఉంటాయి అనమాట. సో ఇది నేను తీసుకున్న లాకర్, నార్మల్ చూపిస్తున్నాను. ఈ లాకర్లో నీట్గా మన లగేజ్ బ్యాగ్స్ పెట్టేసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాం రండి. సో లోపల చూస్తే మనకి ఇలాగ ఒక శివుడు బొమ్మ ఉంటుంది. నీట్గా శివలింగాన్ని దండం పెట్టుకొని నీట్గా రిలాక్స్ అయితే మీకు ఇలా పక్కన చూపిస్తానండి. ఈ లోపల మనకు ఒక పెద్ద హాల్ లాగా ఉంటుంది. చూసారా, ఈ హాల్లోని నన్ను అడిగితే మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళ ఫ్యామిలీతో వస్తే స్టే చేయడానికి ది బెస్ట్ ఆప్షన్. చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్ వస్తే ఇక్కడే స్టే చేస్తారు, ఈవెన్ గర్ల్స్ కూడా. సో ఎవరైనా నెక్స్ట్ అరుణాచలం ప్లాన్ చేస్తే బయట రూమ్స్ కూడా డబ్బులు వేస్ట్ చేయకండి, ఇక్కడ ప్లాన్ చేయండి. బికాస్ మీకు అక్కడికి వెళ్ళిన అమౌంట్ వేస్ట్ అండ్ కంపేర్ టు అదర్స్. అంటే మీరు బయట రూమ్కి వెళ్ళారనుకో. సో చూసారు కదా, ఇక్కడ చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నారు. అండ్ బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా వాష్రూమ్స్ కూడా ఉంటాయి. మనమైతే ఫ్రెష్ అప్ అయిపోయి మన అరుణాచలేశ్వర దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది ఫ్రీ దర్శనానికి లైన్, ఏదో లైన్ ఉంది, ఏదో సంథింగ్ ఇదే టెంపుల్. మనం అలా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అది టెంపుల్ విజువల్స్. బేసిక్గా మొబైల్ నాట్ అలౌడ్, కానీ ఇప్పుడు ఏం అందలేదు కాబట్టి వీడియోస్ అంత ఓపెన్గా చేస్తున్నాను.
సో టెంపుల్ ఎవరు పర్ఫెక్ట్ చూపించలేరు, జస్ట్ జై శ్రీరామ్ అండ్ ఎంజాయ్ ద దర్శన్ అంతే. బేసిక్గా టెంపుల్లోకి ఫోన్ అది ఎలా ఉందంట, కానీ మనం వీడియోస్ తీయడం ఫోన్ మాట్లాడడం లాంటివి చేయకూడదు. అండ్ నేను వీకెండ్లో వెళ్ళడం వల్ల చాలా క్రౌడ్ ఉంది. నాకు ఆల్మోస్ట్ 2.5 hours పట్టిన దర్శనం అవడానికి. అండ్ చాలా మంది అడిగే క్వశ్చన్ లోపలికి వెళ్ళి పంచి కట్టుకోవాలని, అలాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు, నార్మల్ డ్రెస్లో వెళ్ళిపోవచ్చు. చాలా మందికి వచ్చే డౌట్ అరుణాచలంలో ఫుడ్. మామ చెప్తున్నా, ఫుడ్కి ఎటువంటి టెన్షన్ పడకలే, మన తెలుగు స్టైల్లోనే కేవలం 95 rupeesకి అన్లిమిటెడ్ మీల్స్ ఉన్నాయి. సో టేస్ట్ చూద్దాం. బాగుంది. 95 rupees వర్త్, అన్లిమిటెడ్ మీల్స్, మెచ్చర్ రైస్ తినొచ్చు, 3 కర్రీలు ఇచ్చాడు మాయా, బాగుంది వేస్తుంది గారు. సో ఈవినింగ్ అలా 6 ఆ టైంకి ఇక్కడ మనం అలా హరగబత్ వెలిగించి మన గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయవచ్చు. సో అరుణాచలంగానే మనకు మెయిన్ గుర్తొచ్చేది గిరిప్రదక్షిణ. సో నేను గిరిప్రదక్షిణ వీడియో చూపించలేదు, ఎందుకంటే గిరిప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ 8 hours ఆఫ్ టైం పడుతుంది. సో 8 hours ఆఫ్ గిరిప్రదక్షిణ జస్ట్ 20-30 minutes వీడియోలో చూపించడం చాలా కష్టం కదా. సో మీకు చెప్తాను, గిరిప్రదక్షిణ నా సజెస్ట్ అయితే ఈవినింగ్ టైం స్టార్ట్ చేయండి, లైక్ 6:37. నైట్ 6:30కి స్టార్ట్ చేస్తే వర్స్ట్ కేసులో 8 hours వేసుకున్నా, వెళ్ళేమో 3:34 కంప్లీట్ అయిపోద్ది. సో క్లైమేట్ అంతా కూల్గా ఉంటుంది, టెంపుల్స్ అని బయట దండం పెట్టుకోవచ్చు, ఫీల్ అయితే చాలా బాగుంటుంది. అరే మీకు ఒక ప్రో సజెషన్, మీకు తెలియని స్టేట్స్కి తెలియని ప్లేస్కి వచ్చినప్పుడు ఇంత క్రౌడ్ చూసినప్పుడు ప్యానిక్ అవ్వకండి. బేసిక్గా నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా ప్యానిక్ అయ్యా. నా ఫస్ట్ ట్రిప్ ఈజ్ పాండిచేరి. ఆ ప్యానిక్లో చాలా డబ్బులు దెబ్బెట్టేశాను. సో కొత్తగా ట్రావెల్ చేస్తున్నారు, ఇంతమంది తెలియని లాంగ్వేజ్ కదా అని చెప్పి ప్యానిక్ అవ్వకండి. కూల్గా ఉంటే లో బడ్జెట్లో అన్నీ కంప్లీట్ చేయగలరు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయి, షేర్ చేయి అండ్ సబ్స్క్రైబ్ చేయి. బాయ్ ఫ్రెండ్స్. సో కమింగ్ టు ద బడ్జెట్ బ్రేక్గ్రౌండ్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ముందుగా మన తెలుగు స్టేట్స్ నుంచి కాట్పేట జంక్షన్ రీచ్ అవ్వడానికి స్లీపర్ క్లాస్ టికెట్ 500 rupees. అంటే అటు హైదరాబాద్ నుంచి చేసుకున్నా, ఇటు విశాఖపట్నం చేసుకున్నా. సో అప్ అండ్ డౌన్ వచ్చి 1000 rupees. నెక్స్ట్ మన కాట్పేట జంక్షన్ నుంచి అరుణాచలం రీచ్ అవ్వడానికి బై బస్సు. అండ్ నేను సూపర్ డీలక్స్ బస్సు ఎక్కగా నాకు 105 rupees, బేసిక్ బస్ ఫేర్ వచ్చి 70 rupees. సో అప్ అండ్ డౌన్ ఒక 200 వేసుకుందాం, మొత్తం 1200 అయింది. సో నెక్స్ట్ కాట్పేట రూమ్ ఒక 200 వేసుకుందాం, 1400. కమింగ్ టు ద ఫుడ్, కాట్పేటలో ఫుడ్ చాలా తక్కువ కాస్ట్, చెప్పేది 95 rupeesకే అన్లిమిటెడ్ మీల్స్. సో మనం 2 daysకి 600 వేసుకుందాం, నా 3 పూట్ల 100. సో మొత్తం 2000 కరెక్ట్గా సరిపోయింది. అండ్ రిమైనింగ్ ట్రైన్లో ఉంటారా, ఆ డిపెండ్స్ అపాన్ ఇండివిజువాలిటీ. నేను ట్రైన్లో ట్రావెల్ చేస్తే హోమ్ ఫుడ్ తీసుకెళ్తాను. సో నేను ట్రైన్లో ఉన్న బడ్జెట్ ఇంక్లూడ్ చేయలేదు. సో ట్రైన్ అనేది మీ ఎస్టిమేషను. సో అంతే, వీడియో అయిపోయింది, ఎక్కువ లాగొద్దు. మీకేమైనా డౌట్స్ ఉంటే వీడియోలోని నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో మెసేజ్ చేయండి, నేను పక్కా 100% అందరికీ రిప్లై ఇస్తాను. అంతే, ఇంకేం చెప్పాలా? ఏమైనా కంటెంట్ ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేస్తే నా నెక్స్ట్ వీడియోస్ అప్డేట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో నేను న్యూగా స్టార్ట్ చేశాను, మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్. అంతే, మరి కలుద్దాం. జై శ్రీరామ్.